ఇవాళ మా స్కిట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ డీసీఎల్ కంపెనీలో ఒకరోజు అలా జరిగింది. ఎలా జరిగిందో మీరు చూడండి. తెల్లవారుజామున 6 గంటలకి మన డీసీఎల్ గ్రౌండ్ సుధాకర్ సార్ లాగా ఉన్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారు సార్? గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? మొన్న మీరు రిటైర్డ్ అయినప్పుడు ఆ ఫంక్షన్ రోజు నేను లేను సార్, ఊరెళ్ళాను. మేడం గారు బాగున్నారు సార్? బాగున్నారు. ఏంటి సార్ ఇవాళ గ్రౌండ్కి వచ్చేది త్వరగా వచ్చేసినారు? మా కోడలు ప్రెగ్నెంట్ అయింది సార్. అన్న చెప్పారు సార్, నాకు తెలుసు. వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఓకే సార్. మా మిస్సెస్ను మన డీసీఎల్ స్కూల్ దగ్గర, మన కోఆపరేటివ్ స్టోర్ దగ్గర బస్సు అనుకుంటుంది సార్, హైదరాబాద్ బస్సు. ఆ బస్సులో డ్రాప్ చేశాను. ఇది మన 5 గంటల బస్కి వెళ్ళారా? అవును సార్. ఓకే ఓకే సార్. ఆరోగ్యం బాగుంది సార్? సార్. రిటైర్మెంట్ తర్వాత మంచిగా ఉన్నారు కదా? దేవుడు బాగుంది సార్. బాగుంది సార్. ఆరోగ్యం జాగ్రత్త సార్. ఓకే సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. సమయం ఉదయం 7 గంటల సమయం. సుధాకర్ సార్ ఇంట్లో ప్రార్థనా సమయం. ఏంటి మా నాన్న రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ట్రక్ బాక్స్ దగ్గర ఉండి ప్రార్థన చేస్తున్నాడు, దీంట్లో ఏదో ఉంది. సరే సరే, దీని గురించి మనకెందుకు కానీ మనకి డ్యూటీ టైం అవుతుంది, సాయంత్రం మాట్లాడతాం. సమయం ఉదయం 8 గంటలకి. అందరూ డ్యూటీకి ఎంటర్ అయ్యే సమయం. రాజనన్న. హాయ్ సుధీర్. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. అన్న రాజనన్న. హాయ్. అమ్మగారు ఊరెళ్ళారంట కదా మార్నింగ్? గ్రౌండ్లో కనపడ్డారు నాన్నగారు. కలిసారా? మార్నింగ్ కలిసానన్న. అంత ఓకే కదా? అంతా ఓకే. మేడం ప్రెగ్నెంట్ ఊరెళ్ళారు. డెలివరీకి బాగున్నారంట. తమ్ముడు 10 రోజులైంది కదా జాయిన్ అయ్యి? ఏ సెక్షన్? అన్న సెక్షనేనా? ఓకే. అన్న అన్ని మంచిగా చెప్తాడు, జాగ్రత్తగా చేసుకో. ఓకేనా? ఓకే. నర్షకు కొత్తగా మ్యారేజ్ అయింది కదా, అంతా ఓకేనా? కృష్ణన్న గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. సరేనా, మళ్ళీ కలుద్దాం. సరేనా, మళ్ళీ కలుద్దాం. సమయం ఉదయం 10 గంటలకి. వర్క్ లొకేషన్ అన్న ఈరోజు ఏడ్ చేయబోతున్నా. ఏం లేదు తమ్ముడు, ఈ మెషిన్ ఈరోజు మెయింటెనెన్స్ తీసుకుంటున్నాం మనం. అన్న రాజన్న. సుధీర్, ఏంటి ఈరోజు వర్క్? ఏం లేదబ్బా, ఈ మెషిన్ మెయింటెనెన్స్ తీసుకోవాలి ఈరోజు. అవునా? పెద్ద గ్రౌండ్కి వచ్చాడా? పెద్ద రౌండ్స్కి రావడం అయింది, మా గ్రౌండ్స్ వేసుకోవడం అయింది. సరే సరే. పర్మిట్ రాశారు కదా? వర్క్ పర్మిట్ రాసాము, ఎల్సీ తీసుకోవాలి. ఎల్సీ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎల్సీ లేకుంటే పని చేయాలి. తీసుకుంటాం. అన్న ఎల్సీ అంటే ఏంటన్నా? తమ్ముడు ఏంటి, మొన్న 10 రోజుల క్రితం సేఫ్టీ ఇండక్షన్లు అన్నీ చెప్పాం కదా, మర్చిపోయింది. అన్న ఆ రోజు అరగంటలో బోల్డ్ అని చెప్పారన్న, కానీ అన్నీ గుర్తుంటే కన్ఫ్యూజన్ అన్న. ఇబ్బంది పడతారు మళ్ళీ. చెప్తాను తమ్ముడు. ఎల్సీ అంటే ఏం లేదు తమ్ముడు, మన మెకానికల్ వాళ్ళు ఏదైనా మిషన్ మెయింటెనెన్స్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాం అనమాట. పొరపాటున వేరే వాళ్ళు ఎవరు ఆన్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే పవర్ సప్లై ఆపేసి దానికి ఒక ట్యాగ్ వేస్తారు. వన్స్ మన మిషన్ మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ట్యాగ్ తీసేసి పవర్ సప్లై ఆన్ చేస్తారనమాట. ఇది ఎల్సీ అంటే. అర్థమైందా ఎల్సీ ఏంటనేది? సరే అన్న. అర్థమైంది కదా? సరే అన్న, మంచి ఎక్స్పీరియన్స్డ్, అన్నీ నీకు మంచిగా నేర్పిస్తాడు, నేర్చుకో. తర్వాత మనకేంటంటే మంత్లీ మనకు సేఫ్టీ ట్రైనింగ్స్ ఉంటాయి, షెడ్యూల్ ఉంటుంది. తప్పకుండా అటెండ్ అయ్యామనుకో అన్నీ మంచిగా ప్రొసీజర్స్ స్టాండర్డ్స్ అన్నీ నేర్చుకోవచ్చు. సరేనా? నా షెడ్యూల్ అప్పుడు తప్పకుండా పంపిస్తాను తమ్ముడు. పంపిస్తాను, జాగ్రత్త చేసుకో. సరేనా, మళ్ళీ కలుస్తా. ఓకే. సరే తమ్ముడు, ఈలోపు ఈ టూల్స్ అన్ని తీసి బయట పెట్టు, నేను ఎల్సీ తీసుకొని వస్తా. సరే అన్న. సరే. సరే అన్న. సరే. 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 సరే.
తమ్ముడు ఎల్సీ తీసుకోండి. ఏమైందన్నా? తగ్గింది అశోక్. ఏమైంది? అవునా అశోక్, నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా, నేను ఈలోపు సుధీర్ ఫోన్ చేస్తాను. ప్రింటర్ హలో సుధీర్ చెప్పనా? మన మోహన్ రెడ్డికి ఇక్కడ చిన్న ఇంజూరీ జరిగింది, ఒకసారి వస్తా. వస్తున్నాను. ఏమి సోదరా ఆ హెడ్కి ఏమైందిరా, హెల్మెట్ ఎక్కలా, అరే గాగుల్స్ తొడగలా, అరే ఇంతలోనే ఎంత డేంజర్ అయిపోయరా. మేనేజర్ మాట వినపడదాయే, ఇంజనీర్ మాట వినపడదాయే, ఈ సేఫ్టీ వాళ్ళ గోల అస్సలు పడదాయే. హెల్మెట్ ఉంటే తలకి దబ్బేది, అరే షూసే ఉంటే నీ కాలికి దబ్బేది, లైఫ్ అంతా హ్యాపీనెస్ సోదరా. ఉండు ఆయనకు తలకి దెబ్బ తగిలి ఆయన పాటలు ఆగు. సరేలే కానీ ఆపుతాం కానీ ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ మన కంపెనీ మీటింగ్. నా ఫస్ట్ రిపోర్ట్ ఏంటన్నా, పెద్ద తెలిసి తింటాను వద్దన్నా, ఏం వద్దన్నా. ఇక్కడ ఫస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఇవ్వకపోతే తిడతారు తమ్ముడు. ఇది రిపోర్ట్ ఎందుకు చేస్తామంటే, ఈ రిపోర్ట్ చేసి మన సేఫ్టీ వాళ్ళకి ఇస్తే సేఫ్టీ వాళ్ళు తీసుకెళ్ళి కమిటీలో పెట్టే సేఫ్టీ కమిటీలో మన వీపీ సారు, పిఎస్ రావు సారు, మిగతా హెచ్ఓడి సార్ వాళ్ళందరూ ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది ఒక చర్చ చేసి ఇంకా తర్వాత ఇలాంటివి జరగకుండా మనకు సూచనలు ఇస్తారనమాట. ఇంకోటి ఈ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఇస్తే మనం ఇంకొక వారం సేవ్ చేసినట్టు అవుతుందన్నమాట. అందుకోసమే రిపోర్ట్ ఇవ్వాలి. అర్థమైందా? నెక్స్ట్ టైము ఏ చిన్న నియర్ మిస్ జరిగినా ఇన్సిడెంట్ జరిగినా సరే ఆ రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఇంకొకరిని మనం సేవ్ చేసిన వాళ్ళు మొత్తం అనమాట. ఒకసారి నీకు విషయం చెప్తాను. మన సేఫ్టీ డే రోజు ఫ్లాగ్ హోస్టింగ్ రోజు వచ్చావు కదా మీటింగ్ వచ్చారు. అప్పుడు మన విపి సార్ ఏం చెప్పాడు? ప్రతి జాబ్లో రిస్క్ ఉంటుంది, జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పారు కదా. సీజీఎం సార్ ఏం చెప్పారు? సీజీఎం సార్ 1948లో ఇటు యాక్ట్ జరిగింది, దాని రూల్ పెట్టారు నేను చెప్పాను. సరే మన ఏవిపి సార్ తర్వాత మన పిఎస్ఓ సార్ ఏం చెప్పారు? లైన్ 3 ప్రాజెక్టు సేఫ్టీ రూల్ పాటించుకొని మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారని చెప్పారు. వాళ్ళ ఉద్దేశంని మొత్తం కలిపి చెప్తే ఏ చిన్న పని చేసినా సరే రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ని మనం ఎంత తగ్గించుకుంటూ చేసుకుంటూ మన 1948 ఫ్యాక్టరీ రూల్స్ని అప్లై చేసుకుంటూ మన కంపెనీలో అప్లై చేస్తే ఇలాంటి ప్రాజెక్టులు ఏ ఇన్సిడెంట్ జరగకుండా మంచిగా చేసుకోవచ్చని వాళ్ళ ఉద్దేశం అనమాట. ఉండు వదిలిపెడితే ఇలాంటి చాలా చెప్తావు కానీ మాకు వేరే పని ఉంది. ఏమన్నా అట్ట మాట్లాడతావు? నేను ఒక విషయం అడతా చెప్పు. అడుగు. అదే మీ వైఫ్ ప్రెగ్నెంట్ కదా, ఊరు వెళ్ళింది కదా, అంత మాట్లాడినప్పుడు చివరాఖరిగా ఒక మాట చెప్పుకుంటావు. ఏం చెప్పావు నువ్వు? ఏం చెప్పాను అది కూడా నువ్వే చెప్పు. మంచిగా టాబ్లెట్ వేసుకో, జాగ్రత్తగా ఉండని చెప్పావు కదా. చెప్పావా? నువ్వు కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యావు. ఇక్కడికి వచ్చేటప్పుడు మీ అమ్మ నాన్న నీకు ఏం చెప్పారు? కొత్త జాగాకి వెళ్తాం కదా, అందరితో మంచిగా ఉంటూ పని జాగ్రత్తగా చేయాలి చెప్పారు కదా. ఇప్పుడు మనం టూల్ బాక్స్ మీటింగ్ అంటాం కదా, వర్క్షాప్. అక్కడ వర్కర్లకు ఏం చెప్తాను? సేఫ్టీ చేసుకోండి, జాగ్రత్త చేసుకోండి. మరి పొద్దున్నే సాయంత్రం వరకు నేను కూడా అదే కదా చెప్పి చూపించుకున్నాను కదా. నేను కూడా మీ ఫ్యామిలీ లాగేనా, అంతకు మించి మనంతా టీం వర్క్ హ్యాపీగా చేసుకుంటే అంతా బాగుంటాం. ఓకే తమ్ముడు. ఓకే సరేనా, మర్చిపోయాను. మధ్యాహ్నం మైండ్స్లో మాకులు ఉంది, నేను నీకు కలవకపోవచ్చు. డ్యూటీ అయ్యాక కలుస్తాను. ఓకే ఓకేనా? ఓకే. జాగ్రత్త, టాబ్లెట్ వేసుకోవాలి. సాయంత్రం డ్యూటీ ముగిశాక 7 గంటలకి ఫాదర్ అండ్ సన్ ప్రమోషన్ డిస్కషన్. బాబు అంటారా బాబు, అప్పుడే ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయితే ఎంత హాయిగా ఉందో. నాన్న ఏంటి సంగతులు? అమ్మ ఫోన్ చేసిందా? చేరుకుందా అమ్మ? నాన్న ఎంతసేపు డ్యూటీ పోయించి ఇప్పుడేనా? అక్కడనా నాన్న అమ్మ పోయింది, ఫోన్ చేసింది. అమ్మాయి బాగుందంట, ఇంకా కొంచెం సమయం డెలివరీ సమయం పడుతుంది నాన్న. ఏంటి మొన్న కొత్త వచ్చిన బైక్ చిన్న ఇంజురీ అయిందన్నా విన్నాను. అవునా, నా మోహన్ రెడ్డి అని మొన్ననే జాయిన్ అయ్యారు. చిన్న హెడ్ ఇంజూరీ అయింది, ఫస్ట్ ఎయిడ్ చేసాం, అంతా క్లియర్. ఓకే. బీపీ గురించి మంచిగా చెప్పామంటారా నువ్వు? నాకు తెలిసినంత వరకు మొత్తం చెప్పాను నాన్న. ఓకే నాన్న, నేను కూడా ఉద్యోగం చేసే సమయంలో పీపీఈసీని ఎక్కువ పీపీఈసీ నన్ను భద్రంగా కాపాడే, నాకు ఇంతవరకు ప్రయోజనకరమైన విధంగా హెల్త్గా ఉన్నానంటే ఆ పీపీఈసీనైనా. ఆ పీపీఈసీ గురించి ఎక్కువ మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ సోదరుతో నాకు ఎందుకు రానా, ఈ జాబ్ ఇవన్నీ నాకు డబ్బులు ఇస్తే నేను ఏదైనా ఒక వ్యాపారం చేసుకుంటాను. నాకు డబ్బులు ఇవ్వు. డబ్బులేంది నాన్న, మంచిగా ఉద్యోగం మంచిగా వృద్ధి చేసుకున్నాను.
మన దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ నీకు హాస్పిటల్ సంపూర్ణ గురించి ఉంది. ఏ ఫ్యాక్టరీలో ఉండదు స్కూలు. అలాంటి స్కూలు మంచిగా ఇక్కడ అరేంజ్మెంట్ చేసింది. నా పిల్లలు నిన్ను ఇంతవానికి తయారు చేయడానికి కారణం ఈ స్కూలే నాయన. ఈ స్కూల్లో మంచిగా చదివి ప్రయోజకులు అయిపోయావు. అమ్మాయి కూడా అలాగే ప్రయోజకురాలు అయిపోయింది. అంతేకాదు నాన్న, ఈ విధంగా ఈ స్కూల్ ఈ యొక్క ఫ్యాక్టరీని పనిచేసుకుంటే ఇంకా నీకు డెవలప్మెంట్ అయిపోతాను నాన్న. సూర్యంతో నాకు ఎందుకు నారా, మీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ ట్రంక్ బాక్స్ దగ్గర పెట్టుకుని ప్రార్థన చేసుకుంటున్నావు రోజు. ఆ ట్రంక్ బాక్స్లో డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు లాగిస్తే నేను వ్యాపారం చేసుకుంటాను. ఆ ట్రంక్ పెట్టే గురించి ఇది నీ ఆలోచన అంతా ఆ ట్రంక్ పెట్ట మీద ఉందా? రా ఏంటి ఏంటి ఏమనుకుంటున్నావు? గబ్బులు ఇవే నాకు జీవితాన్ని ఇచ్చింది. ఈ హెల్మెట్లు, ఈ సేఫ్టీ గబ్బులు, ఈ యొక్క ఇవేరా ఈ యొక్క మాస్క్ ఇవన్నీ నాకు హలో ఫోన్ అయితే మాట్లాడు. హలో రాజనానా, హలో రాజనానా. తమ్ముడు అన్నా ఏం లేదన్నా, రేపు మన ఇద్దరికి వీక్ ఆఫ్ కదా. అవును, సిట్టింగ్ ఎంత వస్తుందా? మా నాన్న ఇప్పుడే నాకు కళ్ళు తెరిపించాడు తమ్ముడు. వచ్చి కోలుకోవాలంటే సిట్టింగ్ వేయాల్సింది. 2 నిమిషాలు వస్తే రెడీగా ఉంటుందా? సుధీరన్న ఎక్కడికన్నా? తమ్ముడు నా దెబ్బతగిలింది కదా, బాగుంది ఇప్పుడు. ఓకే, సెట్ అయినా. ఓకే కదా? రేపేనా? ఇలా నేను రాసిన జైబాలయ బయట వెళ్తాను. చూస్తావా? లేదు, మనకు అలవాటు లేదు. పక్కన కూర్చొని తగ్గేది థమ్స్అప్ వేసి. సరే. అవన్నీ అక్కడ చెప్తలే పదం. ఫ్రెండ్లీగా సరదాగా ఉండడానికి కొన్ని సరదా సంభాషణలు పెట్టాల్సి వచ్చిందండి.